హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, నేనైతే మంచి బీజిఎంతో బాయ్స్ అటిట్యూడ్ వీడియో అయితే ఎడిట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. నేను కొన్ని విషయాల్లో తగ్గుతా, అలాగని నువ్వు రెచ్చిపోకు. ఒకవేళ నేను కూడా రెచ్చిపోతే నువ్వు తట్టుకోలేవు. నాతో పెట్టుకోకు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్స్ని అయితే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే బిట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్స్ ఇలా అయితే వస్తాయి యాప్లో. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో స్టార్టింగ్లో డైలాగ్ ఉంటుంది. డైలాగ్తో పాటు మాస్ బీజిఎం ఉంటుంది. సో బాయ్స్కి అయితే మస్తుగా ఉంటుంది ఈ యాటిట్యూడ్ వీడియో. ఒకసారి ట్రై చేయండి. వేరే లెవెల్ అనుకుంటా మోస్ట్లీ. సో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఇక్కడి నుంచి అయితే మనం ఫస్ట్ 9-5 milliseconds నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి 1 by 1. సో మీరు మంచి కిర్రాక్ ఫొటోస్ని అయితే యూజ్ చేసుకోండి. మంచిగా ఉంటుంది వీడియో. ఎక్స్పోర్ట్ చేస్తే తర్వాత మస్తు ఉంటుంది వీడియో. సో ప్లస్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు జస్ట్ 1 by 1 మంచి ఫొటోస్, ఎవరివైనా మీ ఫొటోస్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫొటోస్ని అయితే మంచి కిర్రాక్ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. మొత్తం 16 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి ఎండింగ్ వరకు. నేనైతే ఒక శాంపుల్ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో. సో ఈ ఫోటో ఇలా క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని సో పైన 3 dots క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఆప్షన్ ఉంది కదా, 5th ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అవుతుంది. ఇలా ఎక్స్ట్రా పార్ట్ని అయితే సింబల్ క్లిక్ చేసి కట్ చేసుకోవాలి. సో ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఎండింగ్ వరకు అయితే మీరు ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. నేను స్కిప్ చేస్తున్న ఫొటోస్ యాడింగ్ మొత్తము. సో నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఫొటోస్ కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ పేస్ట్ చేస్తాను. సో ఇలా అయితే జస్ట్ పేస్ట్ చేస్తాను. మీరైతే ఓన్గా యాడ్ చేసుకోవాలి 1 by 1 బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఫొటోస్ని అయితే ఎండింగ్ వరకు. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ని ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసుకోండి, కట్ చేసుకోండి ఇలా. రైట్. సో ఫస్ట్లో మీరు చూడొచ్చు ఇక్కడ డైలాగ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంది కదా ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే సో ఇలా ఇక్కడ ఒక పిఎన్జీ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో ఉంటుంది. మీరు ఏదైనా ఫోటో యాడ్ చేసుకోవచ్చు. డిపి ఫోటో, లేకపోతే స్క్వేర్ ఫోటో, లేకపోతే ఒక మంచి ఫొటోస్ని అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. మీరు ఫోటో రూమ్ యాప్ యూజ్ చేసి యాప్లో ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి మీరు కొత్తగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ ఫోటో లేదు, ఇదే ఫోటో ఎగ్జాంపుల్ తీసుకుందాం మళ్ళా. సో దీన్నే సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేస్తే ఇలా ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో మీరు ఇలా చూసుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు జూమ్ చేసుకోవచ్చు, కొంచెం జూమ్ తక్కువ చేసుకోవచ్చు. సో సెట్ అయ్యేలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు డబల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలా కంప్రెస్ అవుతుంది. ఎడిట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ గ్రూప్ని, ఇది కంప్రెస్ తక్కువైంది కదా, ఇప్పుడు సో అన్గ్రూప్ చేద్దాం. సో అన్గ్రూప్ చేస్తే ఇలా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇలా ఉంటుంది 2 layers. మళ్ళీ పైన పిఎన్జీ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కింద ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 2 layers సెలెక్టెడ్ పక్కన 3 symbols ఉంటాయి కదా. సో డిలీట్ బాక్స్ పక్కన 3 symbols అయితే ఉంటాయి. సో సెంటర్ 1 క్లిక్ చేస్తే ఇలా గ్రూప్ అవుతుంది. సో ఇలా అయిన తర్వాత జస్ట్ మీరు
ఇదే గ్రూప్ని మీరు కొత్తగా యాడ్ చేసుకున్న ఫోటో ఎవరిదైతే వీడియో ఎడిట్ చేస్తున్నారో ఎడిటెడ్ వీడియో, సో ఈ గ్రూప్ ఆల్రెడీ చెక్ చేసుకుంటారు కదా, ఫోటో యాడ్ చేసుకొని దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ 110 ఉంది కదా, ఈ గ్రూప్ అయితే డిలీట్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ గ్రూప్ని డిలీట్ చేసుకొని ఎక్స్ట్రా గ్రూప్స్ని అయితే మీరు డిలీట్ చేసేటప్పుడు గ్రూప్ని డిలీట్ చేసుకొని ఇప్పుడే మీరు కొత్తగా ఫోటోని యాడ్ చేసుకొని గ్రూప్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నారు కదా, దాన్ని అయితే కాపీ చేసుకున్నాము. జస్ట్ మీరు ఇప్పుడు ఈ లిరిక్స్ కింద 1 by 1 బిట్ మార్క్ ఇక్కడ పేస్ట్ చేయాలంటే. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేస్తే పేస్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే కావాలి. సో దీన్ని అయితే మనం ఇలా ఈ సింబల్ క్లిక్ చేసి డ్యూరేషన్ సింబల్ క్లిక్ చేసి ఇలా కొంచెం టైం ఎక్కువ చేసుకోవాలి, డ్యూరేషన్ ఎక్కువ చేసుకోవాలి. తర్వాత లిరిక్స్ కిందకి అయితే తీసుకురావాలి. సో ఇలా అన్ని లిరిక్స్ కిందకి, సో ఇక్కడ సో ఇక్కడి నుంచి కదా లిరిక్స్ తర్వాత సో పేస్ట్ క్లిక్ చేసి మీరు జస్ట్ కిందకి తీసుకురండి. తర్వాత తక్కువ ఉంటే లిరిక్స్కి తక్కువ ఉంటే మీరు ఇలా సో 310 వరకు అయితే కావాలి కదా. సో ఆ గ్రూప్ క్లిక్ చేసి డ్యూరేషన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా ఫిట్ చేసుకోండి. సో అన్ని లిరిక్స్ కిందకి ఇలా యాడ్ చేసుకొని తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వైట్. సో ఇలా బిట్ మార్క్ యాడ్ చేసుకోండి, ఆల్రెడీ ఉంటుంది బిట్ మార్క్లో. జస్ట్ ఆ గ్రూప్ని ఒకసారి యాడ్ చేసుకోండి ఫస్ట్ గ్రూప్ని. తర్వాత కాపీ చేసి పేస్ట్ చేస్తూ తక్కువ ఉంటే స్ప్లిట్ చేస్తూ పోవాలంటే. సో లేకపోతే మీరు అన్ని గ్రూప్స్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్త గ్రూప్ ఈ గ్రూప్ ఉంది కదా యాడ్ చేసిన తర్వాత మీరు డిఫరెంట్ ఫొటోస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గ్రూప్లోకి వెళ్ళి మీరు డిఫరెంట్ ఫోటో ఇక్కడ డిఫరెంట్ ఫోటో, సో ఇలా డిఫరెంట్ ఫొటోస్ని అయితే ఇక్కడ వరకు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ ఫోటోని జస్ట్ మీరు గ్రూప్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ గ్రూప్ని తర్వాత కాపీ చేసుకొని పేస్ట్ చేస్తూ పోవచ్చు. లేకపోతే మీ ఇష్టం, డిఫరెంట్ ఫొటోస్ పెడితే కూడా బాగుంటుంది వీడియో. సో ఇక్కడైతే పైన బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది బీజిఎంతో పాటు, మస్తు ఉంటుంది. సో ఇక్కడ బీజిఎం ఎక్కడ క్లిక్ సౌండ్ వస్తుందో అక్కడ బీజిఎంతో పాటు ఇక్కడ బ్లింక్ ఎఫెక్ట్ రెక్టాంగిల్ పెట్టాను. సో వీడియో మస్తుగా ఉండాలని. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లూస్ ఇచ్చాను నేను ఫొటోస్ కింద 1. సో ఈ 2 ఫొటోస్కి సెకండ్ షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ థర్డ్ ఫోటోకి థర్డ్ షేక్ ఎఫెక్ట్. సో ఇక్కడ 1 2 3 ఇక్కడ ఆర్డర్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, తర్వాత థర్డ్ ఫోటో. సో ఇలాగుంటుంది. సో మీరైతే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి జస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి సో స్టార్టింగ్లో ఉంది కదా, సో ఇక్కడ నెంబర్ 1 ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఈ ఫోటోకి అయితే ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళితే డైరెక్ట్గా కింద 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోటో సో ఈ ఫోటోకి అయితే మీరు జస్ట్ పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది. తర్వాత ఈ ఫోటో సో కింద మీరు క్లూస్ తీసుకొని కేర్ఫుల్లీ యాడ్ చేసుకోండి, వీడియో మస్తు ఉంటుంది. సో తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్ షేక్ ఎఫెక్ట్. సో నేనైతే కొంచెం స్కిప్ చేస్తే టైం అవుతుంది. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సెకండ్ షేక్ ఎఫెక్ట్ని ఎక్కడ అంటే ఈ 2 ఫొటోస్కి ఈ ఫోటో సో కింద క్లూస్ తీసుకొని మీరు కాపీ చేసుకోండి, పేస్ట్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటోకి
జస్ట్ మీరు ఫోటో మీద క్లిక్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే జస్ట్ నేను ఒక మూమెంట్ అయితే యాడ్ చేస్తాను స్క్రిప్టింగ్లో. సో మీరు జస్ట్ ప్రీవియస్ ఫోటోకి ఎలా చేస్తామో అలా చేస్తే ఆ కీ ఫ్రేమ్ యాడ్ అవ్వదు. సో నేను ఏం చేస్తానంటే మీరు ఈ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది కాపీ లేయర్, ఆ ఆప్షన్ క్లిక్ చేసేయండి. కాపీ లేయర్ క్లిక్ చేసి అంటే ఇప్పుడు మనం ఆ లేయర్ని ఆ ఫోటోని పికప్తో పాటు కీ ఫ్రేమ్ని కూడా కాపీ చేసామన్నట్లు. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు కాపీ లేయర్ క్లిక్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ 2 ఫోటోస్ ఉంది కదా, ఈ ఫోటోస్కి ఫోటో మీద క్లిక్ చేసి సింబల్ క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్ పేస్ట్ స్టైల్ ఉంది కదా, పక్కన ఎర్ర మార్క్ ఉంది, ఎర్ర మార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా మొత్తం కేక్ ఫ్రేమ్తో పాటు షేక్ పెట్టి కూడా యాడ్ అవుతుంది. కాకపోతే ఫోటో చిన్నగా అయింది, జూమ్ ఇన్ అయింది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పైన 3 డాట్స్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏర్ క్లిక్ చేస్తే ఇలా టోటల్లీ ఫిల్ అవుతుంది. సేమ్ ఈ ఫోటో కూడా ఆల్రెడీ మనం ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఎనేబుల్ అవుతుంది ఆప్షన్, ఈ ఆప్షన్. సో పేస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేస్ట్ అవుతుంది. సేమ్ ఈ టూ ఫోటోస్ కూడా సేమ్ ప్రాసెస్. జస్ట్ ఇలా మీరు పేస్ట్ చేసుకోండి. ఇలా జూమ్ ఇన్ అయినప్పుడు పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ క్లిక్ చేస్తే ఫిల్ అవుతుంది. తర్వాత ఈ ఫోటోకి కూడా సో నేను స్కిప్ చేసుకున్నా, మీరైతే ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడైతే థర్డ్ ఫోటో పైన ఈ కట్టింగ్ అనిమేషన్ పిఎన్జీని అయితే యాడ్ చేస్తాను. సో దాన్ని ఇన్విజిబుల్ చేస్తే ఇలా నార్మల్ ఫోటో ఉంటుంది. సో విజిబుల్ చేసుకుంటే ఇలా అనిమేషన్ ఉంటుంది. జస్ట్ మీరు ఫోటో మీద ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ చేసి కాపీ ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు థర్డ్ షేక్ ఎఫెక్ట్ ఫొటోస్ ఉంది కదా, ఈ ఫోటో కింద క్లిక్ చేసుకొని మీరు ఫోటోకి అయితే షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్. సో ఇలా ఈ ఫోటోస్కి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకోండి, స్కిప్ చేస్తున్నాను. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. అంటే ఫోర్త్ ఆప్షన్ కాపీ లేయర్ క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో ఈ థర్డ్ షేక్ ఎఫెక్ట్ని ఏ ఫొటోస్కి అయితే కాపీ చేశారో ఈ ఫోటో థర్డ్ కదా, థర్డ్ ఫోటోస్ ఇక్కడ మీరు కాపీ చేసుకున్న లేయర్ని ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో దీన్ని అయితే ఫోటో మీద తీసుకురండి. సో ఇలా అయితే అనిమేషన్ ఉంటుంది ఫోటో ఎఫెక్ట్. సో ఇక్కడ కూడా థర్డ్ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఎక్కడెక్కడ థర్డ్ షేక్ ఎఫెక్ట్ ప్లేస్ ఉంటుందండి కింద తీసుకొని ఇక్కడ థర్డ్. సో దీన్ని అయితే డ్యూరేషన్ ఆఫ్ అన్నిటి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా తక్కువ చేసుకోవాలి. సో ఈ ఫోటో మీద కూడా ఆ లేయర్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా పార్ట్ని డ్యూరేషన్ సింబల్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా కంప్రెస్ చేసుకోవాలి. మొత్తం అన్ని ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ లేయర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఫొటోస్ మీద. సో ఒక బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఫొటోస్ కింద సీసీ ఎఫెక్ట్ పెట్టాను నేను. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి 7 లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేసి ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేయండి. కాపీ 7 లేయర్స్ కాపీ చేసుకొని ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఆ 7 లేయర్స్ని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసి ఎక్కడి నుంచి అయితే మనం ఫోటోస్ యాడ్ చేసామో సో ఇక్కడ 9.5 milliseconds దగ్గర అయితే ఆ 7 లేయర్స్ని ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది 7 లేయర్స్. సో లాస్ట్లో మీరు ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.